ఇది OnePlus 15R ప్రీవియస్ జనరేషన్ OnePlus 13R కూడా మనం రివ్యూ చేసాము. అయితే దాంతో కంపేర్ చేసుకుంటే దీనిలో చాలా ఫీచర్స్ ని అప్గ్రేడ్ చేశారు, బానే ఉంది. బట్ కొన్ని ఫీచర్స్ ని మాత్రం డౌన్ గ్రేడ్ చేశారు. సో ఈ డౌన్ గ్రేడ్ చేయడం వల్ల ఈ ఫోన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అయింది, రియల్ యూసేజ్లో ఈ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు నాకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ ఫోన్ నేను అమెజాన్లో కొన్నాను. సో ఈ ఫోన్లో నాకు అనిపించిన మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, 48,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ని తీసుకోవచ్చా, దీనికన్నా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది, లోపల మనకి ఫోన్తో పాటు కేసు ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు యూజ్ చేస్తే మురికైపోద్ది. అండ్ ఒక పేపర్ వర్క్ ఉంటుంది. అండ్ 80 వాట్స్ అడాప్టర్ ఉంటుంది. USB to Type-C కేబుల్ ఇచ్చారు. Type-C to Type-C ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్తో వస్తుంది. సో బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేశారు, మనం ఏం ఎత్తుకోవాల్సిన పని లేదు. ఫస్ట్లీ డిజైన్. ఈ డిజైన్ చూడగానే నాకు OnePlus 13S గుర్తొస్తుంది. ఈవెన్ OnePlus 15 కూడా సేమ్ అదే డిజైన్తో తీసుకొచ్చారు. ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్ OnePlus 13S లానే ఉంటుంది. ఈవెన్ కలర్స్ కూడా OnePlus 13Sలో ఏ కలర్స్ ఉన్నాయో దీనిలో కూడా అయ్యే కలర్స్ ఉంటాయి. గ్రీన్, వైలెట్, బ్లాక్ 3 కలర్స్లో వస్తుంది. కాకపోతే ఈ గ్రీన్ అనేది మరీ లైట్ గ్రీన్, పేల్ గ్రీన్ తీసుకొచ్చారు. చాలా తెల్లగా ఉందన్నమాట. లైక్ iPhone 17తో కంపేర్ చేసుకుంటే ఆ కలర్ డిఫరెన్స్ చూడొచ్చు. ఇది మరీ తెల్లగా ఉందన్నమాట. కొంతమందికి ఈ కలర్ నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే అంత సూపర్గా అనిపిలా. బట్ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. చుట్టూ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది, ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ బాగానే ఉంది. కానీ నాకు ప్రీవియస్ జనరేషన్ OnePlus 13R ఇంకొంచెం బెటర్ అనిపించింది. అది డిజైన్ కూడా కొంచెం ప్రీమియంగా ఉంటుంది. ఇది ఆ ప్రీమియం డిజైన్ ఎందుకో మిస్ అవుతున్నట్టు అనిపించింది. బట్ డిజైన్ అనేది మీ పర్సనల్ చాయిస్, నేను దాని గురించి ఎక్కువ కామెంట్ చేయను. ఫస్ట్లీ పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేస్తే ఇది Snapdragon 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కొత్త ప్రాసెసర్, నేను కూడా ఎప్పుడు ఈ ప్రాసెసర్ని యూజ్ చేయలేదు. యాక్చువల్గా చాలా మంది ఈ 8 Gen 5 ప్రాసెసర్ని లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన 8 Elite ప్రాసెసర్ కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారు. అంటే 8 Elite యాక్చువల్ పేరు 8 Gen 4 కదా, 8 Gen 4కి 8 Elite అని పేరు పెట్టారు కదా. సో ఇది 8 Gen 5 కాబట్టి దానికన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారు. బట్ కాదు, ఇది 8 Gen 3కి 8 Eliteకి మధ్యలో ఉంటుంది. 8 Gen 3 3.3 GHz క్లాక్ స్పీడ్లో రన్ అవుతుంది. 8 Elite 4.3 GHz క్లాక్ స్పీడ్లో రన్ అవుతుంది. ఇది మధ్యలో ఉంటుంది అనమాట, 3.8 GHz క్లాక్ స్పీడ్లో రన్ అవుతుంది. సో ఇది లాస్ట్ ఇయర్ 8 Elite ప్రాసెసర్ కన్నా కొంచెం తక్కువే పర్ఫార్మ్ చేస్తుంది. బట్ స్టిల్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది Antutu బెంచ్మార్క్ స్కోర్ రన్ చేస్తే అరౌండ్ 3 million దాకా స్కోర్ వచ్చింది. ప్రీవియస్ జనరేషన్ OnePlus 13Rతో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ విషయంలో అప్గ్రేడ్. దాంతోపాటు OnePlus 15లో వచ్చినట్టు దీనిలో కూడా టచ్ రెస్పాన్సివ్ చిప్ ఇచ్చారు అండ్ ఒక వైఫై చిప్ కూడా ఇచ్చారు. సో పర్ఫార్మెన్స్ గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. జనరల్ యూసేజ్లో క్యాజువల్గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది రాదు. డైలీ టాస్క్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ గేమ్స్ని కూడా ఇది బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇది నేను BGMI టెస్ట్ చేశాను. BGMI స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ OnePlus 15లో ఇచ్చిన గేమింగ్ ఫీచర్స్ మొత్తం దీనిలో దింపేశారు. ప్రో గేమర్ మోడ్, హైపర్ ఫ్రేమ్ రేట్ ఇది ఎనేబుల్ చేసుకుంటే 165 FPSలో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ అల్ట్రా టచ్ ఇది ఎనేబుల్ చేసుకుంటే టచ్ రెస్పాన్స్ ఇంకా యాక్యురేట్గా ఉంటుంది. అండ్ ఎన్హాన్స్డ్ నెట్వర్క్ ఇది ఎనేబుల్ చేసుకుంటే మీకు వైఫై ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. అండ్ సిస్టమ్ స్టేటస్ ఉంటుంది, అంటే మీరు ఎంత FPSలో గేమ్స్ ఆడుతున్నారు అనేది లైవ్గా మానిటర్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ చేంజరు, కలర్ ఎన్హాన్స్మెంట్, ఫుడ్ స్టెప్ సౌండ్ బూస్టరు, ఇట్లా చాలా గేమింగ్ ఫీచర్స్ని దీనిలో తీసుకొచ్చారు. సో గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం నాకు ఇదేమి కొంచెం తక్కువ ఫోన్ లాగా అయితే అనిపించలేదు. ఒక ఫ్లాగ్షిప్ ఫోన్లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఉంటుందో దీనిలో కూడా అంతే పర్ఫార్మెన్స్ ఉంది. అసలు ఎక్కడ కూడా ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎక్కడ అవ్వట్లేదు. ఈవెన్ FPS కూడా కాన్స్టెంట్గా 160 నుంచి 165 FPS మధ్యలో కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. సో నాకు ఎక్కడ గేమ్స్ ఆడుతున్నప్పుడు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. సో పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఈవెన్ హీటింగ్ కూడా దీనిలో 360 degrees క్రయో ఎలాస్టిక్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. అండ్ డిస్ప్లే వెనకాల ఒక ఏరోజెల్ మెటీరియల్ యూజ్ చేశారు. సో ఇదేం చేస్తుందంటే హీట్ని డిస్ప్లే దాకా రాకుండా ఇది హోల్డ్ చేస్తుంది అనమాట. ఇవన్నీ OnePlus 15లో కూడా చూసాం, దీనిలో కూడా తీసుకొచ్చారు. సో నేను కంప్లీట్గా ఒక 2 hours BGM ఆడిన తర్వాత నాకు వచ్చిన పీక్ టెంపరేచర్ ఫ్రంట్ సైడ్ అయితే మాక్సిమం 40 to 41 degrees దాకా వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే 41 to 42 degrees దాకా వచ్చింది. అది కూడా రూమ్ టెంపరేచర్ 27 degrees ఉంది. రూమ్ కొంచెం కూల్గా ఉంది. అయినా కూడా 42 degrees అంటే మీకు సమ్మర్లో మాత్రం ఈ ఫోన్ కొంచెం కాలొచ్చు. ప్రస్తుతానికి బాగానే ఉంది, కానీ సమ్మర్లో మాత్రం ఈ ఫోన్ మీకు ఈజీగా 45 degreesకి ఈజీగా వెళ్ళిపోద్ది. బట్ ఫోన్ ఎంత హీట్ అయినా కూడా పర్ఫార్మెన్స్లో ఎక్కడ థ్రాట్ల్ అవడం కానీ, ఎక్కడ లాగ్ అయిపోవడం కానీ ఎక్కడా లేదు. పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. ఈవెన్ ర్యామ్ కూడా ఇది LPDDR5X అల్ట్రా ర్యామ్తో వస్తుంది అండ్ UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. సో ర్యామ్ అండ్ స్టోరేజ్లో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 7400 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఇదే ఫోన్ చైనాలో లాంచ్ అయినప్పుడు అక్కడ 8000 mAh బ్యాటరీ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఇండియాకి వచ్చేసరికి బ్యాటరీ కెపాసిటీ ఒక 600 mAh తగ్గించారు, 7400 mAh చేశారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా తగ్గించారు. ఎనీవే బాక్స్లో ఇచ్చిన 80 watts ఛార్జర్తో ఛార్జ్ చేస్తే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవడానికి అరౌండ్ 1 hour లోపే ఛార్జ్ అయిపోయింది. 55 minutes అలా టైం పట్టింది. నేను ఎక్కడ బాగా ఇంప్రెస్ అయ్యానంటే స్క్రీన్ ఆన్ టైం. నేను చాలా హెవీగా యూజ్ చేసా, ఫుల్ బ్రైట్నెస్తో ఓన్లీ డేటా మీద రన్ చేస్తే అరౌండ్ 10 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. ఇంకా 15% బ్యాటరీ మిగిలింది. ఈజీగా 10 hours స్క్రీన్ ఆన్ టైము మీకు ఫుల్ ఛార్జ్ మీద వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. సో బ్యాటరీ పరంగా కూడా నేను సాటిస్ఫై అయ్యాను. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.83 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది.
165 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేలో నేను 2 పాయింట్స్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటి 165 హెర్ట్స్ అనేది మీకు ఎల్లప్పుడూ రాదు, ఓన్లీ గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రమే ఈ 165 హెర్ట్స్ వస్తుంది. జనరల్ యూసేజ్లో మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, నార్మల్గా ఫోన్ యూజ్ చేసినప్పుడు ఎక్కడైనా సరే మీకు మాక్సిమం 120 హెర్ట్స్ మాత్రమే వస్తుంది. సో మీరు 165 హెర్ట్స్ ఉంటుందేమో, మరీ స్మూత్గా ఉంటుందేమో అని రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. జనరల్ యూసేజ్లో దీనిలో మాక్సిమం 120 హెర్ట్స్ మాత్రం వస్తుంది. అండ్ రెండోది, ఇది LTPO ప్యానల్తో రావట్లేదు, LTPS ప్యానల్తో వస్తుంది. ప్రీవియస్ జనరేషన్ OnePlus 13Rలో LTPO ప్యానల్ ఉండేది. సో LTPO ప్యానల్ వల్ల యూజ్ ఏంటంటే మనం చేసే టాస్క్ బట్టి 1 హెర్ట్స్ నుంచి 120 హెర్ట్స్కి రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మీకు బ్యాటరీ లైఫ్ చాలా సేవ్ అవుతుంది. బట్ దీనిలో ఏంటంటే ఆ LTPO ప్యానల్ తీసేసి LTPS ప్యానల్ యూజ్ చేశారు. సో LTPS ప్యానల్ ఏంటంటే 30 హెర్ట్స్, 60 హెర్ట్స్, 90, 120 ఈ 4 ఉంటాయి. ఈ 4 మధ్య స్విచ్ అవుతూ ఉంటుంది. సో ప్రీవియస్ జనరేషన్ OnePlus 13Rతో కంపేర్ చేసుకుంటే ఈ ఒక్క డిపార్ట్మెంట్లో ఇది కొంచెం డౌన్గ్రేడ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ రియల్ లైఫ్లో నేను యూజ్ చేసినప్పుడు ఇది బ్యాటరీ మీద అంత ఇంపాక్ట్ చూపించినట్టయితే నాకేం అనిపించలే. బ్యాటరీ లైఫ్ నాకు చాలా బాగా వచ్చింది. సో ఇది పెద్ద నెగిటివ్ అనుకోవట్లా, బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఇది LTPS ప్యానల్తో వస్తుంది. బట్ డిస్ప్లే మాత్రం చూడడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఏదైనా సినిమాలు చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. మెయిన్గా కలర్స్ కానీ, ఆ వైబ్రెన్స్ కానీ, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంది. డిస్ప్లే మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు. అండ్ ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్లో HDR వీడియోస్ చూసుకోవచ్చు. ఈవెన్ బ్రైట్నెస్ కూడా ఇది హై బ్రైట్నెస్ మోడ్ అరౌండ్ 1000 నిట్స్ దాకా వస్తుంది. అండ్ పిక్ బ్రైట్నెస్ ఏదైనా HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు అరౌండ్ 2000 నిట్స్ దాకా వస్తుంది. సో ఇది కొంచెం తక్కువే, బట్ సన్లైట్ విజిబిలిటీ అయితే ఈ ఫోన్ బాగానే ఉంది. ఇక్కడ నాకు ఇబ్బంది అనిపించలేదు. కానీ ఒక్కోసారి మరీ ఎక్కువగా కెమెరా అవి యూజ్ చేస్తున్నప్పుడు బ్రైట్నెస్ కొంచెం డ్రాప్ అయిపోతుంది. మీరు కాసేపు యాప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి కాసేపు జోలో పెట్టేసుకుంటే మళ్ళీ కాసేపటికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది. సో మీరు హెవీగా అవుట్డోర్లో యూజ్ చేస్తుంటే మాత్రం డిస్ప్లే అనేది కొంచెం డిమ్ అవుతూ ఉంటుంది. ఇది ఒకటి చూసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ దీనిలో డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఈవెన్ సౌండ్ క్వాలిటీ కూడా ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్లు ఇట్లాంటివి ఉండవు, కానీ స్టీరియో సెపరేషన్ కానీ సౌండ్ క్వాలిటీ కానీ నాకు బాగానే అనిపించింది. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇది సోనీ IMX 906 సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. యాక్చువల్గా OnePlus 13Rలో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది, అది దీనిలో తీసేశారు. అదొకటి నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ రీసెంట్గా మన ఛానల్లో వీడియో కూడా పెట్టా కదా, నెక్స్ట్ ఇయర్ స్మార్ట్ ఫోన్స్ ఎలా ఉండబోతున్నాయని. దానిలో ఫస్ట్ స్టెప్ అనమాట టెలిఫోటో కెమెరా ఎత్తేయడం. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఏ స్మార్ట్ ఫోన్లో కూడా మీకు టెలిఫోటో కెమెరా కనిపిదు, మోస్ట్లీ కనిపిదు, వెరీ రేర్గా కనిపిస్తుంటుంది టెలిఫోటో కెమెరా. సో దీనిలో కూడా తీసేశారు. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో కెమెరాస్లో వీళ్ళు హ్యాజెల్బ్లైట్ పార్ట్నర్షిప్ నుంచి బయటకు వచ్చేసారు. OnePlus 15లో కూడా వీళ్ళు ఓన్గా తయారు చేసుకున్న డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ యూజ్ చేశారు. దీనిలో కూడా డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ యూజ్ చేశారు. యాక్చువల్గా ఈ డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. OnePlus 15లో అయితే చాలా బాగా వచ్చినాయి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్సలెంట్గా వచ్చినాయి. దీనిలో కూడా అదే యూజ్ చేశారు. సో దీనిలో ఎలా అనిపించింది అనేది ఒకసారి మీరే చూడండి. అసలు వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా. మామూలుగా 8 మెగాపిక్సెల్ కెమెరాస్ ఏవి కూడా అంత సూపర్గా కనిపించదు, నేను కూడా స్కిప్ చేస్తూ ఉంటా. బట్ దీనిలో మాత్రం కొంచెం ప్రాసెసింగ్ చేయడం వల్ల మీకు అల్ట్రా వైడ్ ఫొటోస్ కూడా బాగానే కనిపిస్తున్నాయి. జూమ్ చేస్తే కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. యాక్చువల్గా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్లో ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డే టైంలో లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ లో లైట్లో మాత్రం స్ట్రగుల్ అవుతుంది, అది కామనే. సో అల్ట్రా వైడ్ యాంగిల్ పక్కన పెట్టేస్తే మెయిన్ కెమెరా, మెయిన్ ఒకటే కెమెరా ఉంటుంది. దీన్ని యూజ్ చేసి 1xలో అండ్ 2xలో ఫొటోస్ తీసుకోవచ్చు. యాక్చువల్గా 2x ఫొటోస్ అనేవి డిజిటల్ జూమ్ అవుతాయి, మెయిన్ కెమెరా నుంచి డిజిటల్ జూమ్ అవుతాయి కాబట్టి మీకు జూమ్ చేస్తే అంత డీటెయిల్స్ ఉండవు. నార్మల్గా ఏ ఫోన్లో అయినా సరే మీకు జూమ్ చేస్తే అంత డీటెయిల్స్ ఉండవు. బట్ దీనిలో మాత్రం వీళ్ళు ప్రాసెసింగ్లో చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. 2x ఫొటోస్లో కూడా మీరు జూమ్ చేస్తే మీకు డీటెయిల్స్ చాలా బాగా తీసుకుంటుంది. డీటెయిల్స్ అనే కాదు, కలర్స్ మాత్రం చాలా బాగా తీసుకుంటుంది. నాకు మేజర్గా స్కిన్ టోన్స్ చాలా బాగా నచ్చినాయి. OnePlus 15లో కూడా స్కిన్ టోన్స్ నాకు బాగా నచ్చినాయి. దీనిలో కూడా అలాగే ఉన్నాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్లో కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ మీకు చాలా బాగా తీసుకుంటుంది. మెయిన్గా డెప్త్ ఎఫెక్ట్ చాలా న్యాచురల్గా డెప్త్ ఎఫెక్ట్ చాలా బాగా తీసుకుంది. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ హెయిర్ దగ్గర కానీ స్పెట్స్ దగ్గర కానీ చాలా బాగా తీసుకుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ 2x ఫొటోస్లో కూడా జూమ్ చేస్తే డీటెయిల్స్ బాగా తీసుకుంటుంది. సో డే టైంలో మాత్రం ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. బట్ దీనిలో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, అవి కూడా చెప్పాలి కాబట్టి కొన్నిసార్లు ఫొటోస్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఈ ఫొటోస్ అనేవి కొంచెం తెల్లగా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి కొంచెం తెల్లగా వస్తున్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఒక 20 ఫోటోలు తీస్తే 1-2 ఫొటోస్ ఇట్లా తెల్లగా వస్తున్నాయి అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి తప్పించి మీకు డే టైంలో ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. డే టైంలోకి కానీ నైట్ టైం కెమెరా పర్ఫార్మెన్స్ అంత బాగుండదేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నైట్ టైం కూడా ఈ కెమెరాస్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. నైట్ టైం కూడా సఫిషియంట్ లైటింగ్ ఉంటే మాత్రం మీకు 1x ఫొటోస్ కానీ 2x ఫొటోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి. మెయిన్గా కలర్స్ చాలా బాగా తీసుకుంటుంది. నాకు స్కిన్ టోన్స్ అయితే చాలా బాగా నచ్చింది. మెయిన్గా డీటెయిల్స్ లో లైట్లో కూడా మీకు డీటెయిల్స్ బాగానే తీసుకుంటుంది. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ మీకు ఎక్కడ కూడా ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం లేదు. ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగా తీసుకుంటుంది. అండ్ మెయిన్గా కలర్స్ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. బ్యాక్గ్రౌండ్ ఏదైనా లైట్స్ ఉన్నా కూడా అవి చాలా న్యాచురల్గా తీసుకుంటుంది. డెప్త్ ఎఫెక్ట్ నాకు పోర్ట్రేట్ షాట్స్ బాగా నచ్చినాయి. బట్ మీరు మరీ లో లైట్లో కొంచెం చీకట్లోకి వెళ్ళారంటే మాత్రం మీకు ఫేస్ అనేది కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. మొత్తం డీటెయిల్స్ ఏం కనిపించు, మొత్తం స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా మీకు ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే తీసుకుంటుంది. అండ్ వీడియోస్ డే టైంలో మెయిన్ కెమెరా యూజ్ చేసి 4K 120 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు.
ఈ 120 FPS అనేది ఫాస్ట్గా మూవ్ అవుతున్న వెహికల్స్ కానీ అక్కడ పరిగెడుతున్నా కానీ అలాంటి వాటిని షూట్ చేయడం కోసం 120 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. లేదు నార్మల్గా మనం జనరల్గా రికార్డ్ చేయాలంటే 4K 60 FPS ఇస్ ఎనఫ్. 4K 60 FPS లో రికార్డ్ చేస్తే వీడియో క్వాలిటీ నాకు బాగా అనిపించింది. మెయిన్గా కలర్స్ కానీ ఎక్స్పోజర్ కంట్రోల్ ఎక్కడ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోవట్లా, స్కై కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా తీసుకుంటుంది అండ్ డీటెయిల్స్ కూడా బాగా తీసుకుంటుంది. స్కిన్ టోన్స్, కలర్స్ ఎవ్రీథింగ్ బాగున్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే దీనిలో పోర్ట్రేట్ వీడియో, బొకే వీడియో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు కదా, అది జస్ట్ 1080p 30 FPS ఇచ్చాడు. సో అది కూడా 4K ఇచ్చుంటే ఇంకా బాగుండేది. వీడియో అయితే చూడడానికి బాగానే ఉంది కానీ 1080p క్వాలిటీ కాబట్టి మీకు డీటెయిల్స్ ఉండవు, కొంచెం నాయిస్ వస్తున్నట్టు ఉంటుంది. వీడియో క్వాలిటీ నన్ను అంత ఇంప్రెస్ చేయలేదు, యావరేజ్గా ఉంది. అండ్ లో లైట్లో మాత్రం 4K 60 FPS వీడియో, లైట్గా నాయిస్ వస్తుంది, లిటిల్ బిట్ నాయిస్ వస్తుంది. బట్ వీడియో క్వాలిటీ బాగుంది, కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. బట్ బొకే వీడియో 1080p 30 FPS ఇది తీసేయచ్చు, అసలు దీని గురించి మాట్లాడి వేస్ట్. వీడియో క్వాలిటీ నాకు నచ్చలేదు. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. లైటింగ్ బాగున్నప్పుడు ఫ్రంట్ కెమెరా ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. బ్యాక్ కెమెరాలో వస్తున్న కలర్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ అవి ఫ్రంట్ కెమెరాలో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్రంట్ కెమెరాలో మీకు నార్మల్ అన్ని ఫోన్స్లో ఎట్లా వస్తాయో అట్లా నార్మల్గా వస్తుంటాయి ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే ఉంటాయి, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ లో లైట్లో మాత్రం మీకు ఫోటోస్ అనేవి కొంచెం యావరేజ్గా వస్తుంటాయి. ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ మీకు అంత డీటెయిల్స్ ఉండవు, జూమ్ చేసినా మీకు కొంచెం స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. డే టైంలో మాత్రం వీడియో క్వాలిటీ బాగానే ఉంది, బట్ బ్యాక్ కెమెరా లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ బొకే వీడియో ఫ్రంట్ కూడా 1080p 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు అంత ఇంప్రెసివ్గా అనిపిలా, అంత యూస్ఫుల్గా కూడా లేదు. ఈవెన్ లో లైట్లో కూడా 4K 30 FPS వీడియో డీసెంట్ బాగానే ఉంది, బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ లైట్గా నాయిస్ వస్తూ ఉంటుంది. అండ్ 1080p 30 FPS బొకే వీడియోకి వెళ్ళారంటే మాత్రం అది మీకు అసలు దేనికి పనికిరాదు. దాని గురించి మాట్లాడుకుని టైం వేస్ట్. సో ఓవరాల్గా కెమెరాస్ గురించి ఏం చెప్తామంటే బ్యాక్ కెమెరాస్ మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. మీరు అనుకోవచ్చు ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే డౌన్ గ్రేడ్ కదా, నువ్వు ఎట్లా బాగుందని చెప్తున్నామని. ఒక టెలిఫోటో కెమెరా ఆ 3x ఫ్రేమింగ్ ఒక్కటి పక్కన పెడితే మీకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగా తీసుకుంటుంది. ఈవెన్ OnePlus 13R కన్నా దీనిలో మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ డిసప్పాయింట్ అయ్యేది ఆ టెలిఫోటో కెమెరా. ఆ 3x పోర్ట్రేట్స్ కానీ ఆ 3x ఫ్రేమింగ్ లో నేను ఫోటోస్ ఎక్కువ తీస్తాను అనుకుంటే మాత్రం ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. దీనిలో మాక్సిమం 2x మాత్రమే ఉంటుంది. అండ్ బొకే వీడియోస్ కూడా 4K ఇచ్చుంటే బాగుండేది, అదొకటి మిస్ అవుతూ ఉంటుంది. ఈ రెండు తప్పించి బ్యాక్ కెమెరా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. బట్ ఫ్రంట్ కెమెరా మాత్రం మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీసెంట్ కెమెరా, లైటింగ్ బాగున్నప్పుడు బాగానే వస్తాయి కానీ లో లైట్లో కొంచెం యావరేజ్ వస్తుంటాయి. సో ఇది నా కెమెరాలో అనిపించింది. అండ్ ఇది Android 16తో వస్తుంది, OxygenOS 16తో వస్తుంది. 4 years Android అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ IP రేటింగ్ చెప్పడం మర్చిపోయా, ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. IP68+69+69K సపోర్ట్తో వస్తుంది. ఈ K అంటే మీకు హాట్ వాటర్ పడ్డా కూడా ఫోన్ సర్వే అవుతుంది. అండ్ ఇది Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో NFC ఉంటుంది, IR బ్లాస్టర్, ఇక్కడ కెమెరాస్ మధ్యలో బ్యాక్ సైడ్ కెమెరాస్ మధ్యలో IR బ్లాస్టర్ ఉంటుంది. టీవీలు ఏసీలు ఏమన్నా కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అండ్ హ్యాప్టిక్స్, చాలా మంది హ్యాప్టిక్స్ గురించి అడుగుతున్నారు. ఈ ఫోన్ లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది, ప్రీమియం లెవెల్లో ఇచ్చారు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఎక్కడ ఇబ్బంది లేదు, చాలా బాగా అన్లాక్ అవుతుంది. అండ్ ఇది USB 2.0 పోర్ట్తో వస్తుంది. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా కొంచెం స్లో ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ప్లస్ కీ ఉంటుంది, మైండ్ స్పేస్ యాక్టివేట్ అవుతుంది. దీని గురించి మనం ఆల్రెడీ OnePlus 13S వీడియోలో మాట్లాడాం, ఒకసారి దాన్ని చెక్ చేయండి. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, ఇది మొత్తం 2 మోడల్స్లో వస్తుంది. 12GB RAM 256GB మోడల్ 47,999 లాంచ్ చేశారు. అండ్ 12GB RAM 512GB మోడల్ 52,999 లాంచ్ చేశారు. రెండింటి మీద 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. ప్రస్తుతానికి బేస్ మోడల్ కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని 44,999 వస్తుంది. టాప్ మోడల్ 49,999 వస్తుంది. బేస్ మోడల్ 45,000 రూపీస్కి ఈ ఫోన్లో నాకు అనిపించిన మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ డిస్ప్లే బాగుంది, సౌండ్ క్వాలిటీ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాటరీ లైఫ్ బాగుంది, బ్యాక్ కెమెరా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ IP రేటింగ్ బాగా ఇచ్చారు. ఇవి నాకు ఈ ఫోన్లో అనిపించిన మేజర్ పాజిటివ్స్. మెయిన్గా ఒక ఫోన్లో కావాల్సిన మెయిన్ పిల్లర్స్ అన్ని ఈ ఫోన్లో చాలా బాగున్నాయి. బట్ మేజర్ నెగిటివ్స్ ఏం లేవు కానీ చిన్న నెగిటివ్స్ ఉన్నాయి. లైక్ LTPO ప్యానల్ ఇవ్వాలా, LTPS ప్యానల్ ఇచ్చారు. సరే అది ఇవ్వకపోయినా మీకు బ్యాటరీ మీద అంత ఇంపాక్ట్ లేదు కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. మెయిన్గా టెలిఫోటో కెమెరా, ప్రీవియస్ జనరేషన్ OnePlus 13Rలో టెలిఫోటో కెమెరా ఇచ్చి దీనిలో తీసేయడం అనేది నాకు కొంచెం ఒక డౌన్ గ్రేడ్లా అనిపించింది. అది కూడా ఇచ్చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ బొకే వీడియోస్లో 4K కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ USB 2.0 పోర్టు, ఇట్లాంటి చిన్న నెగిటివ్సే, ఎక్కువ ఏం లేవు. కానీ మీరు ఓవరాల్గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కడ కూడా ఒక డౌన్ గ్రేడ్ ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ రాదు. ఫోన్ అయితే చాలా బాగుంది. ఇందా నేను చెప్పిన చిన్న నెగిటివ్స్ ఓకే అనుకుంటే ఫోన్ తీసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ర్యామ్ స్టోరేజెస్ ప్రైస్ పెరగడం వల్ల అన్ని ఫోన్స్ కూడా కాస్ట్లు పెరుగుతున్నాయి. చూస్తున్నాయి కదా రీసెంట్ టైమ్స్లో అన్ని ఫోన్స్ కూడా ఒక 10 to 15% ప్రైస్ పెరుగుతున్నాయి. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇది 15% ప్రైస్ పెరిగింది. అందుబాటు ఈ కెమెరా కాంప్రమైజ్ చేయడం, ఇట్లాంటి డౌన్ గ్రేడ్స్ లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. బట్ దానికి మనం ఏం చేయలేం, ఆల్రెడీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ ఇయర్ స్మార్ట్ ఫోన్స్ అన్ని మోస్ట్లీ ఇలాగే వస్తాయి. ఒకవేళ మీరు ఇదే ఫోన్లో టెలిఫోటో కెమెరా ఇచ్చుంటే దీని ప్రైస్ తీసుకెళ్లి 50,000 పైన పెడతారు. అక్కడ అలాగే ఎవరు కొనరు ఈ ఫోన్. సో అందువల్ల కాంప్రమైజ్ చేసి అదే ప్రైస్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇచ్చినంత వరకు అయితే నాకు బాగానే అనిపించింది. ఒక్క టెలిఫోటో కెమెరా అదొక్కటి ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అదొక్కటే నాకు ఈ ఫోన్లో మేజర్ డిసప్పాయింట్మెంట్ అయితే. మిగతా అంతా ఈ ఫోన్లో చాలా బాగుంది. సో ఇది ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.